ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మేము మన విజయవాడ డయాసిస్లో ఉన్నటువంటి 10 ప్యారిష్లలో ఉన్నటువంటి ఈ ఇబ్రహీంపట్నం అనే ప్యారిష్లో ఉన్నాం. ఇక్కడ జరిగినటువంటి విపత్తుల గురించి ఒకసారి మనం ఫాదర్ని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే గత సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు విపరీతంగా వర్షాలు పడ్డాయి. ఆ వర్షాల వలన కలిగినటువంటి నష్టాలు ఏమిటో మనం ఒకసారి ఫాదర్ అనిల్ గారిని అడిగి తెలుసుకుందాం. ఫాదర్, మరి ఈ వర్షాలు ఇక్కడ పడినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారా, లేకపోతే అసలు ఇక్కడ అన్ని ప్యారిష్ల కంటే చూస్తే ఇక్కడ ఎక్కువగా వర్షం వచ్చినట్టుంది? ఎందుకంటే ఈ ప్రదేశం కొద్దిగా లోతుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. నా పేరు ఫాదర్ అనిల్. నేను ఎంఎస్ఎఫ్ఐ సభకు చెందిన గురువుని. సెప్టెంబర్ 1వ తారీఖు ఆ రోజు ఆదివారం వర్షాలు పడుతూ ఉన్న అంతకుముందు 2 రోజుల నుంచి అంతగా నీళ్లు లేవు. కానీ ఆదివారం ఉదయం యథావిధిగా మేము పూజ కార్యక్రమం పెట్టుకున్నాం సిస్టర్. యథావిధిగా పూజ అయిన తర్వాత ఎటోళ్ళ మటు వెళ్ళిపోయాం. కానీ 11:30 గంటలకి మాకు ప్రభుత్వ అధికారుల ద్వారా మీకు మీ ఏరియాకు వరద రాబోతుంది 3:30-4 గంటల లోపు, ఈలోపు మీరు మీ స్థలాన్ని వెకేట్ చేసుకొని వెళ్ళిపోవాలి అని వాళ్ళు మాకు ముందస్తుగా మాకు చెప్పారు. అందువలన చర్చికి సంబంధించిన లేదా ఫాదర్ గారి గురు నిలయానికి సంబంధించిన వస్తువులు కొన్నిటిని ఏదైనా కొద్దిగా ఎత్తులో పెట్టుకొని వెళ్ళగలగటానికి ప్రయత్నం చేశాం. కాకపోతే ఇది లో ఏరియా ప్లస్ మాకు దగ్గరలోని కృష్ణానది వెనక భాగంలోనే ఉండటం వల్ల వరద 3:30 కల్లా బాగా ఆల్రెడీ వాటర్ రావటం ప్రారంభించింది. 6:30 కల్లా దాదాపుగా చర్చి 4-5 మెట్ల వరకు కూడా మునగటం మీరు వీడియోలో కూడా చూడవచ్చు. ఆ తర్వాత ఇటు రావడానికి ప్రయత్నం చేసినా రాలేకపోయాం. ఆ రోజు ఆదివారం నుండి సాయంత్రం నుండి మంగళవారం దాదాపుగా మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా అసలు ఇటు రావడానికి అవకాశం లేదు. రోడ్డు మీద నీళ్లు పొర్లి వెళ్ళిపోవటం అన్ని. అందువలన మేము పూర్తిగా తగ్గిన తర్వాతే లోపలికి రావటం జరిగింది. అంటే ఎక్కువ ఇక్కడ వాటర్ నిలిచిపోయాయి అంటే మీ ప్రాంతాలకు కూడా ఇక్కడ ప్యారిష్ హౌస్లో కూడా వెళ్ళాయి ఫాదర్? అంటే దాదాపుగా మా ప్యారిష్ వాళ్ళు రింగ్ అవతలే ఉంటారు. ఒక 5-6-7-8 ఫ్యామిలీలు మాత్రమే వాళ్ళు కొద్దిగా అఫెక్ట్ అయ్యారు. ఒక 7-8 ఫ్యామిలీలు బాగా చర్చికి వచ్చినట్లుగా ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చినాయి. 95% వరకు ఫ్యామిలీస్ అంటే మా విచారణ గ్రామాల్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ మా విచారణ వరకు అయితే దాదాపుగా ఎక్కువ ఫ్యామిలీలు అంత ఎక్కువగా నష్టపోలేదు. ఒక 90% వరకు అందరు దేవుని దయ వల్ల చక్కగా వాళ్ళ వరకు నీళ్లు వెళ్ళలేదు. ఓకే ఫాదర్, మరి ఆ వర్షం వచ్చినప్పుడు మీ చర్చి మొత్తం మునిగిపోయిందా? మీరు మరి ఆ టైంలో మీరు ఎక్కడ ఉన్నారు? అంటే సిస్టర్ ప్రస్తుతానికి ఆ రోజు ఉదయం యథావిధిగా అన్ని కార్యక్రమాలు జరిగిపోయి ఆదివారం కార్యక్రమం మధ్యాహ్నం తెలియగానే మా ప్యారిషనర్స్ 4-5 ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి కొన్ని వస్తువులను చర్చికి సంబంధించినవి హౌస్కి సంబంధించి లోపల పెట్టేసిన తర్వాత చర్చి దాదాపుగా ఈ నేమ్ బోర్డు వరకు వరకు నీళ్లు వచ్చాయి. అంటే దాదాపుగా ఒక 10-11 అడుగుల నీళ్లు భూమి లెవెల్ నుంచి 11 అడుగుల నీళ్లు వచ్చాయి. వచ్చిన తర్వాత చర్చిలో కూడా ఆల్టర్ వరకు నీళ్లు వెళ్ళాయి. మీరు చూడవచ్చు, గుర్తులు బట్టి కూడా గమనించవచ్చు, అక్కడ వరకు నీళ్లు వచ్చాయి. అప్పుడు మా ప్యారిషనర్స్ వచ్చి ఇవన్నీ చేసిన తర్వాత నా వెహికల్స్ కానీ నన్ను కానీ వెంటనే వాళ్ళ బళ్ళ మీద నాకు కావాల్సిన ఒక 4-5 జాతుల బట్టలు తీసుకొని 3:15కి 3:30 కల్లా నేను ఈ స్థలాన్ని వెకేట్ చేసి వెళ్ళిపోయాను. ఆదివారం మధ్యాహ్నం 3:30 ఆ ప్రాంతంలో. ఆ టయానికి మేము వెళ్ళే టయానికే దాదాపుగా నీళ్లు వచ్చేసాయి క్యాంపస్లోకి. అప్పటికే నీళ్లు వచ్చేసాయి. అది 3:30-4 గంటల 3:30 సమయంలో జరిగింది. తర్వాత మేము ఒకసారి 6:30కి చూద్దామని వచ్చినప్పుడు వీడియో కొంచెం తీశాను. ఆ వీడియో ప్రకారం అయితే అప్పటికే ఈ చర్చి యొక్క 3-4 మెట్లు మునిగిపోయాయి.
చర్చి మెట్లు మునిగిపోయాయి. ఇంకా తర్వాత మేము తీయలేకపోయాం, ఎందుకంటే ఈ రోడ్డు అంతా మునిగిపోవటం వల్ల అసలు రానివ్వలేదు. మొదటి సోమవారం అసలు ఎవరిని రానివ్వలేదు, సోమవారం నీళ్లు ఉండటం వల్ల. అందువలన మేము తర్వాత నీళ్లు లేని టైంలోనే ఇక్కడికి లోపలికి రాగలిగాం. అప్పటి వరకు ఇక్కడంతా ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం కూడా అంతలేదు. కాకపోతే ఇక్కడ చర్చి వరకు అయితే బాగా మురికి, బాగా ఆ పీఠం వరకు నీళ్లు వెళ్ళటం, చిన్న చిన్న వస్తువులన్నీ పడిపోవటం అవన్నీ జరిగాయి. ఓకే, మరి లోపల అప్పుడు ఆ వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు తీసుకెళ్ళామంటున్నారు కదా ఫాదర్, అంటే ఇక్కడ ప్యారిష్ లోనే ఉండిపోయారా, వేరే ఒక ఇంట్లో, లేకపోతే? ఆ రోజు నన్ను మా ప్యారిషనర్కి ఒక అపార్ట్మెంట్ ఉంటే, వాళ్ళకి 2 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒకటి ఖాళీగా ఉంటే ఆ ఖాళీ అపార్ట్మెంట్లోకి నన్ను తీసుకెళ్ళి ఉంచారు. అక్కడే నేను ఈ ప్రస్తుతం అక్కడే ఈ రోజు వరకు కూడా అక్కడే ఉంటున్నాను. కారణం నా హౌస్ అంతా మునిగిపోవటం, మంచాలన్నీ తడిసిపోవటం, తలుపులన్నీ లావై, అంటే ఆ తలుపులు కూడా తడిచి తలుపులు పడటం లేదు హౌస్లో, గురు నిలయంలో. అందువల్ల ప్రస్తుతానికి పగలొచ్చి పనులు చేయించుకుంటూ ఇంకా నేను అపార్ట్మెంట్లోనే వాళ్ళతోనే ఉంటున్నాను ప్రస్తుతానికి. గుళ్ళో చూసినట్లయితే ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తుంటే చక్కగా అరేంజ్ చేసి ఉన్నాయి. కానీ ఆ రోజు ఆ వీడియో మీరు చూసినట్లయితే ఆ మురికితోని ఈ బెంచీలన్నీ ఇవన్నీ కూడా చిందరవందరగా, కుర్చీలన్నీ చిందరవందరగా, పేరు అన్నీ కూడా చిందరవందరగా పడిపోయి లోపలికి కూడా రాలేనంత మురికి అంతా బాగా ఉంది. ఆ రోజు తెల్లారి బుధవారం ఉదయం మేమందరం రాగలిగి మా ప్యారిషనర్స్ మిగతా 10-15 మంది మా మర్యాదల సభ్యులు, యూత్ మెంబర్స్, ప్యారిషనర్స్ అందరూ వచ్చి కొద్దిగా ముందు దేవాలయాన్ని శుభ్రపరచుకున్నాం. ఆ తర్వాత గురు నిలయాన్ని కూడా శుభ్రపరచుకున్నాం. ప్రస్తుతానికి ఒక మోస్తరుగా అరేంజ్ చేసుకోగలిగి, ఇంకా పర్ఫెక్ట్గా చర్చిని కానీ సిస్టమ్స్ కానీ ఏది ఇంకా పెట్టలేదు, ఒక మోస్తరుగా అరేంజ్ చేసుకోగలిగి. ఓకే, ఇప్పుడు ఆ టైంలో ఇప్పుడు గవర్నమెంట్ అందించినటువంటి ఫుడ్ అవన్నీ టయానికి నీకు దొరికినాయి ఫాదర్? మా ప్రజలకు మిగతా వారికి అందరికీ ముందుగానే బయటకు తీసుకెళ్ళటం వల్ల ప్రాణ నష్టం అంత జరగలేదు. వారికి కావాల్సిన అందుబాటులోనే. అదే కాకుండా మా కిలేశ్వరం సంఘస్థులు, కొత్తూరు సంఘస్థులు వాళ్ళు ఎవరెవరైతే ఇళ్లను వదిలేసి రోడ్ల మీద ఉన్నారో ఆ టైంలో ఇంకా వాళ్ళకి ఒకరోజు అన్నం, అలాగే వాళ్ళ సంఘస్థులందరూ ముందుకు వచ్చి డబ్బులు వేసుకొని వాళ్ళే ఇతరులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయటం అన్నీ చేశారు మా సంఘస్థులు కూడా. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా హై లెవెల్ ఎత్తులో ఉండటం వల్ల వాళ్ళు ముందుకు వచ్చి ఎవరు నడకుండా వాళ్ళే వాళ్ళ ప్రెసిడెంట్ కానీ సంఘస్థుల సంఘ పెద్దలు ముందుకు వచ్చి వాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళందరికీ మిగతా వారికి భోజన సదుపాయాలు మా సంఘస్థులు కూడా ఏర్పాటు చేశారు. ఓకే ఫాదర్, ఈ చర్చి మునిగిపోయిందన్నారు, ఈ గ్రౌండ్ మొత్తం మునిగిపోయిందన్నారు కదా, మరి వాట్ అబౌట్ హౌస్ కూడా మునిగిపోయిందా? హౌస్ అన్నీ మునిగిపోయాయి. మీరు కూడా అటు చూడగలిగినట్లయితే హౌస్ పరిస్థితి, హౌస్లో ఉన్న పరిస్థితులు అవన్నీ మీకు చూపెడతాను. ప్లస్ ఆ క్లిప్పింగ్స్ కూడా మీరు చూడవచ్చు సిస్టర్. సరే, ఇది మీ హౌస్ ఫాదర్? సిస్టర్, ఇది గురు ఫాదర్స్ ఉండే ఇల్లు. మీరు చూడవచ్చు, ఉదాహరణకి ఈ టేబుల్ కనపడుతుంది కదండి, ఈ టేబుల్ ఇంట్లో ఉండేది. ఈ టేబుల్ మీద ఒక 2 అడుగులు రావటం వల్ల ఆ టేబుల్ పూర్తిగా పాడైపోయింది. అంటే అంత ఎత్తుకి, ఉదాహరణకి ఆ ట్యూబ్ లైట్ దగ్గర కానీ ఒక గీత కనపడుతుంది కదా సిస్టర్, ఆ గీత అంత హైట్ నీళ్ళు వచ్చాయి. అంటే దాదాపుగా ఇక్కడి నుంచి నిలబడితే ఒక 7-8 అడుగుల నీళ్లు హౌస్ లో కూడా వచ్చాయి. ఈ బల్లలు ఇలాంటివి, ఆఫీస్ టేబుల్, మిగతా వంటగదిలో సామాన్ అయిపోయింది ఫాదర్. ఇది అసలు పనికిరాదు ఇది. అది అవన్నీ మార్చుకోవాలి, అవన్నీ నిదానంగా రిపేర్లు చేయించుకోవాలి. వంటగది వస్తువులన్నీ కూడా పాడైపోయాయి. ఫ్రిడ్జ్ పడిపోయింది, ఫ్రిడ్జ్ రిపేర్స్ ఇవన్నీ కూడా నిదానంగా ఒక్కోటి జరుగుతూ ఉన్నాయి. కానీ చాలా చాలా వస్తువులు మీరు నష్టపోయారు. అయితే మోస్తరుగా చెప్పాలంటే కొద్దిగా నష్టం జరిగింది. కాకపోతే ఆ వస్తు నష్టం వలన అంత ప్రాబ్లం లేదు, కానీ మన ప్రాణ నష్టం కానీ ఇంకొకటి కానీ జరగడం వల్ల అది భగవంతుని అదృష్టంగా భావించచ్చు. ఎందుకంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నేను ఒంటరిగా ఉండేవాడిని. కాబట్టి ఇంత లోపలికి ఎవరు వచ్చి
తీసుకెళ్లే అంత ఉండదు. అది కూడా భగవంతుడి దయ వల్ల ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మిగతా వాళ్ళకంటే మిగతా విచారణలు చూస్తే మన విజయవాడలో 10-15 విచారణలో కొంతమందికి ఇన్ఫర్మేషన్ లేదు. పాపం వాళ్ళు వస్తువులు సగానే సగం దాదాపు 90% వాళ్ళు వస్తువులు అందులో వదిలేసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ నాకు ఆ విధంగా కాదు. భగవంతుడి దయ వల్ల కొద్దిగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మా విచారణ ప్రజలు ముందుకు వచ్చి వెంటనే కొద్దిగా గొప్ప సర్దటం, ఇవన్నీ జరగటం వల్ల కొద్దిగా అంత నష్టం లేదు. కాకపోతే తలుపులు కిటికీలు అవన్నీ నీళ్ళల్లో 3 రోజులు ఉండటం వల్ల బాగా ఉబ్బిపోయి అవి చెక్క తలుపులు కాకపోవటం చిన్న చిన్న, అందువలన దానికి ఆ తలుపులు కిటికీలు మళ్ళీ ఫ్లోర్ కొద్దిగా కుంగిపోవటం, వంటగదిలో అది గ్రైండరు, మిక్సీ లాంటివి, కుక్కర్స్ లాంటివి, గ్యాస్ స్టవ్ అన్ని పడిపోయి నీళ్ళల్లో తేలిపోయి పడిపోయి పగిలిపోవటం, ఇవన్నీ జరిగింది. అది గ్యాస్ స్టవ్ కూడా టెఫన్ గ్లాస్ అవటం వల్ల కిందగా పడిపోయి పగలటం జరిగింది. అలాంటివే కానీ మేజర్ అంటే ఇప్పుడు మంచాలన్నీ తడిసిపోయాయి. ఇప్పుడు ఏది మేజరు ఏది కాదనేది మనం ఏది చెప్పలేము కదా సిస్టర్. భగవంతుడి దయవల్ల ప్రస్తుతానికి అన్ని నిదానంగా సర్దుకుంటూ ఉన్నాను. చిన్న చిన్న రిపేర్లు జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ చిన్న రిపేర్లు, రేకులన్నీ వేయించుకోవటం, ఎక్కడైనా లీకులు ఉంటే బాగు చేయించుకోవటం మేజన్స్ ద్వారా చేయించుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫాదర్, మీరు చక్కగా వివరించారు. సంతోషకరమైన విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా ఇక్కడ వరదలు అంత ఘోరంగా వచ్చినప్పటికీ ఎవరికి ప్రాణాపాయం జరగలేదు. దేవుడు మిమ్మల్ని సురక్షితంగా కాపాడారు. అంటే ఇన్ఫర్మేషన్ కూడా మీకు ముందే ఇచ్చారు. మళ్ళీ దాని మీద మీరు అనుసరించి దాని ప్రకారం మీరు ఇక్కడ నుంచి వెళ్ళారు కాబట్టి మీరు మీ ఊరు వాళ్ళందరూ చక్కగా దేవుని కృప చేత రక్షించబడ్డారు. థ్యాంక్ యూ ఫాదర్. అంత దూరం ఉన్న కొద్ది మారుమూలైనా కానీ అంత దూరం వచ్చి మా గురించి బాగోగులు తెలుసుకున్నందుకు మీకు, మీ తల్లితాకు, మీ టీం మెంబర్స్కి, ఫాదర్ బోస్కో గారికి, ముఖ్యంగా మీకు ఇంటర్వ్యూ చేసినందుకు, ప్రతి ఒక్కరికి ఇంత దూరం వచ్చినందుకు నా యొక్క వ్యక్తిగతంగా ధన్యవాదాలు. భగవంతుడు మీ మంచి పనిని ఇంకా మీ ద్వారా ఇంకా అనేక మందికి, అది ముఖ్యంగా యువతులకు, ముఖ్యంగా ఆడపిల్లలకు మీరు చేస్తున్న పనులు, మీ ద్వారా అనేక మంది జీవితంలో ఎదగటానికి మీరు ఇస్తున్న దాన్ని బట్టి దేవుడు మిమ్మలను, మీ మంచి మనసును మిమ్మల్ని కూడా దీవించాలి. నా ప్రార్థనలో మేమందరిని గుర్తుకుంటుంటాం. మా విచారణ ఎప్పుడు మీకు ఎప్పుడు రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మిగతా మీ టీం మెంబర్స్ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు.